హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటి ఐడియా ఉందా? ఒకసారి చూడండి. రోకలి పత్రం. దీంట్లో చిన్న రోజుల్లో మేము చిన్నపిల్లలు ఉన్న రోజుల్లో అమ్మమ్మ వాళ్ళు ఇడ్లీ పిండి, గార పిండి వేసి పచ్చళ్ళు అట్లాంటివన్నీ దీంట్లో వేసి రుబ్బేవాళ్ళు. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, ఎంత బరువు ఉందో అసలు. నాకు లేవని కూడా లేవట్లేదు. అమ్మో, చూడండి, ఇలా వేసేసి ఇలా తిప్పేవాళ్ళు. ఎంత బాగుందో చూడండి మోడల్. అసలు ఎంత గరుగ్గా, ఇదంతా సాఫ్ట్గా. అసలు దీంట్లో ఇడ్లీ పిండి రుబ్బితే, గార పిండి రుబ్బితే టేస్ట్ మామూలుగా ఉండదంటండి. అయితే ఇది ఒక నియమం ఉంది, ఏంటో తెలుసా? ఈ రోటి మీద నించోని తుమ్మినా దగ్గినా వెనకటి వాళ్ళు అరిచేవాళ్ళు, పెద్దవాళ్ళు. ఇప్పుడు ఇలా కూర్చున్నాను కదా, ఇలా కూర్చున్నప్పుడు ఇట్లా వేసుకొని పచ్చళ్ళు, గారపిండి అవన్నీ రుబ్బుకునేవాళ్ళు. అయితే ఇలా కూర్చున్నప్పుడు మామూలుగానే ఉంటారు, నించోని తుమ్మినా దగ్గినా అరిచేవాళ్ళు. తుమ్మితే దీంట్లో బియ్యపు గింజలేసి కుడోలు పోసి అవన్నీ చేయమనేవాళ్ళు. అందుకే ఎప్పుడు వెనకటి వాళ్ళు పిల్లలున్న ఇంట్లో రోట్లో 2 బియ్యపు గింజలు వేసి ఉంచుతారంట. రోలు పత్రము కడ్డి.